ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: దేశ ప్రజలు రానున్న పండుగలను కేవలం స్వదేశీ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అరకు కాఫీ గిరిజన సమాజం ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రతీక అని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆసియా కప్ T20 ఫైనల్లో భారత్, పాకిస్తాన్లు ఈరోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. వార్తల వివరాలు: దేశ ప్రజలు రానున్న పండుగలను కేవలం స్వదేశీ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని, వోకల్ ఫర్ లోకల్ను తమ నినాదంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన భావాలను పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచికలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేస్తామనే సంకల్పం చేసుకోవాలని కోరారు. పండుగల సమయంలో పరిశుభ్రత అనేది కేవలం ఇంటికే పరిమితం కాకుండా వీధులు, పరిసరాలు, మార్కెట్లు, గ్రామాల వరకు విస్తరించాలని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యాపారం నుంచి క్రీడల వరకు, విద్య నుంచి సైన్స్ వరకు ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని కోరారు. రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు వస్తున్నాయని, అదే సమయంలో జీఎస్టీ బచత్ ఉత్సవం కూడా కొనసాగుతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ, साथियों, हमारे यहाँ ये पूरा समय उत्सवों का समय रहता है और दिवाली एक प्रकार से महा उत्सव बन जाता है। मैं आप सबको आने वाली दीपावली की भी बहुत बहुत शुभकामनाएं देता हूं, लेकिन साथ साथ हमें आत्मनिर्भर बनना है, देश को आत्मनिर्भर बना करके ही रहना है और उसका रास्ता स्वदेशी से ही आगे बढ़ता है. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా గడిచిన 15 నెలల్లో 1.41 లక్షల మందికి గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. దీనికోసం 996 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. 161 ప్రైవేటు ఆసుపత్రులు, 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిపారు. కళాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈరోజు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సాహిత్యాన్ని తన పాండిత్యంతో పరవశింపజేసిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని అన్నారు. భావితరాలకు జాషువా గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరాన్ని వివరించారు. అరకు కాఫీకి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డు 2025 పురస్కారాన్ని దక్కించుకోవడం గిరిజన సమాజం గర్వించదగ్గ విషయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన రైతుల కృషి ఫలితంగా అరకు కాఫీ జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని మంత్రి అభినందించారు. అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, గిరిజన సమాజం ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ అవార్డు దక్కడం ద్వారా గిరిజన రైతుల శ్రమ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. దేశంలోని గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వీటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా యూపీఐపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం పెద్ద ఎత్తున సాంకేతికత మార్పులను చూసింది. ఈ పరివర్తనకు ఉదాహరణగా ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్ యూపీఐ నిలిచింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ
బ్యాంకు ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్లో అనుసంధానించడం ద్వారా దేశ చెల్లింపు వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చింది. ఈ సంవత్సరం తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీఐ గురించి ప్రసంగిస్తూ यूपीआई का हमारा प्लेटफॉर्म आज दुनिया को अजोबा कर रहा है। हमारे में सामर्थ्य है। रियल टाइम ट्रांजैक्शन में 50% अकेला भारत यूपीआई के माध्यम से कर रहा है. ఆగస్టు 2025లో యూపీఐ 20 బిలియన్ లావాదేవీల మైలురాయిని దాటింది. యూపీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించింది. భారత్ డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇప్పుడు అంతర్జాతీయంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యూపీఐ యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాలలో పనిచేస్తుంది. వ్యాపారాలకు, వ్యక్తులకు అందుబాటులో సురక్షితంగా ఉండే వేదికను యూపీఐ అందించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు దేశం మార్పును వేగవంతం చేయడంలో యూపీఐ కీలక పాత్ర పోషించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. స్వామివారు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. క్రికెట్ అభిమానులను ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో 17 ఎడిషన్లు జరిగాక భారత్, పాకిస్తాన్లు ఫైనల్లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 8 టైటిళ్లను కైవసం చేసుకున్న భారత్ 2023లో వన్డే ఫార్మాట్లో విజేతగా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.